హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే సాఫ్ట్వేర్లో ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా డిజైన్ చేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఆల్రెడీ నేను లెటర్స్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా వీడియోస్ చేశానండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి, డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా ఇస్తాను. సో ఇప్పుడు డైరెక్ట్గా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దానికోసం నేను మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, సో వర్డ్లో మనం ఆల్రెడీ చెప్పాం లెటర్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, అలాగే అప్లికేషన్ ఫామ్స్ కానీ తయారు చేయొచ్చు అని. సో దానికోసం నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు నేర్పిస్తాను, అప్లికేషన్ ఫామ్ ఎలా తయారు చేయాలనేది. సో ఫస్ట్ మీరు మార్కెట్లో మనకి ఒక జిరాక్స్ సెంటర్లో కానీ లేదా ఏదైనా బుక్ స్టాల్లో కానీ మనకి జనరల్గా అప్లికేషన్ ఫామ్ చూస్తుంటామండి. ఏదైనా జాబ్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని మనం ఫిలప్ చేస్తుంటాం. సో దాన్ని ఎలా డిజైన్ చేస్తారు మైక్రోసాఫ్ట్ వర్డ్లో అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని పక్కన పెట్టుకొని రెడీ చేస్తే ఈజీగా ఉంటుంది. సో దాని ఇమేజ్ కూడా నేను మీకు ఇస్తాను. ఆ ఇమేజ్ మీరు జిరాక్స్ తీసుకొని లేదా ప్రింట్ తీసుకొని మీరు పక్కన పెట్టుకొని డిజైన్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫామ్లో మనం చేయడానికన్నా ముందు ఫస్ట్ దాని సైజ్, అప్లికేషన్ ఫామ్ సైజ్ ఎంత ఉంటుంది, పేపర్ సైజ్ అనేది మనం తెలుసుకోవాలి. సో జనరల్గా మార్కెట్లో దొరికే అప్లికేషన్ ఫామ్ సైజ్ వచ్చేసి లీగల్ అండి. లీగల్ పేపర్లో ఈ అప్లికేషన్ ఫామ్ని తయారు చేస్తారు. మరి మన మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉండే పేజ్ సైజ్ని కూడా మనం లీగల్లోకి మార్చుకోవాలి. ఎలా మార్చాలి అంటే ఇక్కడ పేజ్ లేఅవుట్ అని ఉంటుందండి. పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి పేజ్ సెటప్లోకి వెళ్తే ఇక్కడ పేపర్ అని ఉంది చూడండి. పేపర్లో పేపర్ సైజ్ ఏమని ఉంది, ఇక్కడ A4 అని ఉందండి. బట్ మనకి రెగ్యులర్గా దొరికేది లీగల్ పేపర్లో ఈ ఫామ్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ లీగల్ అనేది మార్చుకొని ఓకే అనేది ప్రెస్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మన అప్లికేషన్ ఫామ్లో ఉండే టెక్స్ట్ సైజ్. సో జనరల్గా టెక్స్ట్ సైజ్ అనేది మన ఇష్టం వచ్చిన సైజ్ పెట్టకూడదండి. సో అప్లికేషన్ ఫామ్లో కావచ్చు, లేదా ఏదైనా ఒక లెటర్లో కావచ్చు, ఓకే ఏదైనా ఫామ్లోనే కావచ్చు, ఏదైనా సరే హెడ్డింగ్ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలంటే 16 or 14 అనేది ఉండాలా. సో నార్మల్ ఫాంట్ సైజ్ వచ్చేసి 12 or 14 అనేది ఉండాలండి. అందుకని ఎక్కువ మనము ఫాంట్ సైజెస్ పెట్టకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను హెడ్డింగ్ టైప్ చేస్తున్నానండి. దీంట్లో ఫస్ట్ ఏముంది, మన అప్లికేషన్ ఫామ్లో హెడ్డింగ్, అప్లికేషన్ ఫామ్ అనేది హెడ్డింగ్ ఉందండి. ఎక్కడుంది, అది సెంటర్లో ఉంది. మరి మన కర్సర్ ఎక్కడి వైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. దీన్ని మన సెంటర్లోకి మూవ్ చేయాలి అంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ ఉంది చూడండి, ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి సైజ్ ఎంత పెట్టుకోవాలని చెప్పాను, 14 or 16. సో 16 మార్చాలి అంటే ఇక్కడ ఫాంట్ అని చూడండి, ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ 16గా నేను చేంజ్ చేశానండి. చేంజ్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నా అప్లికేషన్ ఫామ్. ఓకే, సో దీన్ని అండర్లైన్ చేయాలన్నా అన్ని లాస్ట్లో చేద్దాం. సో నెక్స్ట్ కింద ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేస్తాం. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి 2 అని ఉందండి. సో లెఫ్ట్ సైడ్ కర్సర్ వెళ్ళాలంటే Ctrl+L అనేది ప్రెస్ చేయాలి. లేదంటే ఇక్కడ లెఫ్ట్ అలైన్మెంట్ని తీసుకొని సో హెడ్డింగ్కి అలాగే నార్మల్ టెక్స్ట్కి ఎంత ఉండాలని చెప్పాను, 2 points డిఫరెన్స్ ఉండాలి. ఇది 16 ఉంది కాబట్టి ఇక్కడ 14 points పెట్టుకొని మీరు నెక్స్ట్ టైప్ చేయండి. ఏమనుంది అక్కడ 2 అని ఎంటర్ ప్రెస్ చేసాం. నెక్స్ట్ లైన్స్ ఉన్నాయండి, 4 lines ఉన్నాయి ఫిలప్ చేయడానికి. సో 4 lines ఇక్కడ డిజైన్ చేద్దాం. చూడండి, ఒక లైన్, నెక్స్ట్ ఎంటర్ ప్రెస్. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తేనే లైన్ పూర్తిగా వెళ్ళిపోయిందండి. అలా పూర్తిగా వెళ్ళిపోకుండా కిందికి రావాలి అంటే హాఫ్ లైన్ వరకే ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ మనం బ్యాక్ స్పేస్ అనేది ఒకసారి ప్రెస్ చేస్తే అది నార్మల్గా వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని టైప్ చేయాలంటే ఇంకొక లైన్ ఉంది కాబట్టి మళ్ళీ మనం షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ అనేది టైప్ చేయాలండి. టైప్ చేస్తే లైన్ అనేది వస్తుంది. ఎంటర్, మళ్ళీ బ్యాక్ స్పేస్, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్. సో మళ్ళీ ఎంటర్ కొడితే మళ్ళీ లైన్ ఫుల్ అయిపోతుందండి. మళ్ళీ బ్యాక్ స్పేస్ కొట్టండి. ఇలాగా అక్కడ 4 lines ఉన్నాయి కాబట్టి 4 linesని డ్రా చేయండి. ఓకే, నేను మళ్ళీ బ్యాక్ స్పేస్ ఎంటర్ కొట్టేసి బ్యాక్ స్పేస్. సో ఇలా లైన్స్ రావాలి అంటే ఏం చేయాలని చెప్పాను, షిఫ్ట్ పట్టుకొని అండర్స్కోర్ అనేది టైప్ చేయాలండి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ సర్ అని ఉందండి. సర్ అని కామా ప్లేస్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఒక లైన్ నుంచి నెక్స్ట్ లైన్కి రావాలి అంటే ఆటోమేటిక్గా రాదండి, ఎంటర్ ప్రెస్ చేయాలి. సో తర్వాత ఏముంది, సబ్జెక్ట్ అని ఉందండి. సో సర్ తర్వాత కొద్ది స్పేస్ తర్వాత సబ్జెక్ట్ ఉందండి. మీరు స్పేస్ బార్ అయినా ఉపయోగించవచ్చు, లేదంటే కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేస్తే 5 spaces వచ్చేస్తాయి. ఇక్కడ మనము సబ్జెక్ట్ అని చేసి సబ్జెక్ట్ టైప్ చేయాలి. ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మరి లైన్ ఉందండి. సో లైన్ని టైప్ చేయండి ఎండ్ అయ్యేంత వరకు చేసి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయాలి.
ప్రెస్ చేసి సో నెక్స్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఉందండి, ఆ పారాగ్రాఫ్ టైప్ చేయాలి. సేమ్ ఇది కూడా ఇక్కడ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి, చేసి ఇక్కడ ఉండే పారాగ్రాఫ్ని టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీరు గమనిస్తే సో లైన్స్ అనేవి ఈక్వల్గా ఎండ్ అవ్వలేదండి, కానీ మన అప్లికేషన్ ఫామ్లో ఈక్వల్గా ఎండ్ అయ్యాయి. మరి దీన్ని ఈక్వల్గా ఎండ్ అయ్యేట్టు చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసేసి ఏం చేయాలంటే ఇక్కడ జస్టిఫై అనే అలైన్మెంట్ తీసుకోవాలి. హోమ్ ట్యాబ్లోనే ఇక్కడ పారాగ్రాఫ్లో జస్టిఫై అనే అలైన్మెంట్ ఉందంటే అది తీసుకోవాలి. ఓకే, తీసుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ బయోడేటా అని ఉందండి. ఎక్కడుంది, అది సెంటర్లో ఉంది. సో మరి కర్సర్ని సెంటర్లోకి తీసుకురావాలంటే ఫస్ట్లో చేసాం కదా మనము, సెంటర్ అలైన్మెంట్ అనేది తీసుకోవాలి, అంటే కంట్రోల్ ఈ అనేది ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి బయోడేటా అనేది టైప్ చేయండి. చేసిన తర్వాత ఈ బయోడేటా ఎలా ఉంది, మనకు అక్కడ బాక్స్లో ఉంది. సో దాన్ని ఎలా అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఒక అవుట్లుక్ కోసం మొత్తం అంతా డిజైన్ చేస్తాం, తర్వాత సైజెస్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేద్దామండి. ఓకే, సో నెక్స్ట్ బయోడేటా తర్వాత కింద మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. 11 ఆప్షన్స్ ఉన్నాయి, 1 to 10. సో ఎటువైపు ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఉందండి. మరి లెఫ్ట్ సైడ్ కర్సర్ వెళ్ళడానికి లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకొని ఇక్కడ 1 to 10 నెంబర్స్ మనకి ఆటోమేటిక్గా రావడానికి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనేది తీసుకోవచ్చండి. ఇది కూడా ఎక్కడ ఉంటుంది, హోమ్ ట్యాబ్లోనే. ఇక్కడ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్లోకి వెళ్ళి ఇక్కడ 1 2 3 ఉన్నాయి కాబట్టి 1 2 3 తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ ఏముంది, ఇక్కడ నేమ్ టైప్ చేసి సో బయోడేటాకు కింద కర్సర్ రావాలి అనుకున్నప్పుడు ట్యాబ్ అనేది యూజ్ చేయాలని చెప్పానండి. స్పేస్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ట్యాబ్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఒక 4 or 5 ట్యాబ్స్ ప్రెస్ చేసి నేను ఇక్కడ కోలన్స్ పెట్టానండి. పెట్టేసి మళ్ళీ ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేసి సో షిఫ్ట్ పట్టుకొని లైన్ కోసము __ అనేది ప్రెస్ చేశానండి, లైన్ కోసం అలాగా. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఏముంది అక్కడ, ఫాదర్స్ నేమ్. సో మళ్ళీ ట్యాబ్స్ కరెక్ట్గా దాని దగ్గర వచ్చేంత వరకు ట్యాబ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ లైన్ కోసం షిఫ్ట్ పట్టుకొని __ ఇట్లా మొత్తం ఆప్షన్స్ని టైప్ చేయండి. ట్యాబ్, ఎందుకంటే ఈక్వల్గా ఉండడానికి కోసం మనం ట్యాబ్స్ అనేవి పెట్టుకోవాలండి. స్పేసెస్ అనేవి మిస్ అవుతుంటాయి, బట్ ట్యాబ్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. చూడండి, ట్యాబ్స్ పెట్టుకోవాలా, _ షిఫ్ట్ పట్టుకొని _ యూస్ చేస్తే మనకి లైన్స్ కూడా వస్తాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందండి. సో ఇక్కడ మనకి మెయిన్ థింగ్ అనేది వచ్చిందండి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మనకి AB అని ఉన్నాయండి, అంటే కింద అకాడమిక్ అని టెక్నికల్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే 6 వస్తుందండి. 6 రాకూడదు, దీంట్లోనే అకాడమిక్ అండ్ టెక్నికల్ 2 సబ్ పాయింట్స్ రావాలి. సబ్ పాయింట్స్ రావాలంటే ఏం చేయాలంటే మనం షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టాలండి. కొట్టేసి మనం అకాడమిక్ అని మళ్ళీ ట్యాబ్స్ యూస్ చేసి మళ్ళీ లైన్ సేమ్ షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టేసి టెక్నికల్ మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేసాం, మళ్ళీ లైన్. చూడండి, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి 6th పాయింట్ ఎంటర్ అయిందండి, ఎక్స్పీరియన్స్. ఇట్లా అదొక చిన్న చేంజ్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ కంటిన్యూగా వచ్చినప్పుడు మధ్యలో ఏదైనా టైప్ చేయాలన్నప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టాలి, అది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకా 6th పాయింట్ సేమ్ ట్యాబ్స్ యూస్ చేసి 6th పాయింట్ చేస్తాం. మళ్ళీ డైరెక్ట్గా ఎంటర్ ప్రెస్ చేసి అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, ఇది కూడా ట్యాప్ ప్రెస్ చేసి నెక్స్ట్ 8th పాయింట్ లాంగ్వేజెస్ నోన్. సేమ్ ఇక్కడ ట్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈక్వల్గా ఎంటర్ అవ్వాలంటే ట్యాబ్స్ అనేవి గుర్తుపెట్టుకుని ఎన్ని ఇచ్చారో అదే టైప్ చేయాలి. నేషనాలిటీ,
మళ్ళీ ఎంటర్. 10th పాయింట్ ఎక్స్ట్రా కరిక్యులర్ క్వాలిఫికేషన్. సో ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ట్యాబ్ ప్రెస్ చేయాలండి. ఇంకా లాస్ట్ ఏముంది, అదర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా ట్యాబ్ ప్రెస్ చేయండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. షిఫ్ట్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేయాలండి, కొడితే అది అండర్స్కోర్ అనేది వస్తుందండి. ఇప్పుడు పేజ్ కొద్దిగా కిందికి స్క్రాల్ చేసుకొని నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇంకొకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే పాయింట్స్ స్టాప్ అయిపోతాయి. ఇప్పుడు కింద ఒక చిన్న పారాగ్రాఫ్ ఉందండి, దాన్ని టైప్ చేయడానికి కొద్దిగా ముందు నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది కాబట్టి ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ రాయండి. ఇన్ వ్యూ ఆఫ్ ది అబో ఆ పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి. సో టైపింగ్ నేర్చుకుంటే మనం స్పీడ్గా టైప్ చేయొచ్చండి. టైపింగ్ రాకపోతే స్లో ఉంటుంది. సో ఎవరైనా జాబ్ కంపల్సరీ చేయాలి అనుకున్నప్పుడు టైపింగ్ మస్ట్ అని చూడండి, టైపింగ్ నేర్చుకోండి. ఎందుకంటే స్లో చేసామంటే మన వర్క్ కష్టం, లేట్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎక్కడుంది. సో ఫస్ట్లో లేదు కాబట్టి ట్యాబ్ ప్రెస్ చేశానండి. స్టార్టింగ్లో క్లిక్ చేసి నెక్స్ట్ లైన్స్కి రెండింటికి డిఫరెన్స్గా ఉండాలి కాబట్టి దాన్ని పారాగ్రాఫ్. సో స్టార్టింగ్ క్లిక్ చేసి ట్యాబ్ ప్రెస్ చేశాను. అలాగే ఈక్వల్గా ఎండ్ కాలేదు కాబట్టి సెలెక్ట్ చేసి ఈ 3 లైన్స్ని ఇక్కడ జస్టిఫై అనేది ప్రెస్ చేశానండి పారాగ్రాఫ్లో. ఓకే, సో నెక్స్ట్ సెంటర్లో థ్యాంకింగ్ యూ అని ఉందండి. సెంటర్లో రావడానికి ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ లేదంటే కంట్రోల్ ఈ ప్రెస్ చేయాలి. ఇక్కడ థ్యాంకింగ్ యూ సార్ అనేది రాసేసి ఎంటర్ ప్రెస్ చేసి, సో నెక్స్ట్ లాస్ట్లో ఏముంది, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని ఉందండి. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయడానికి కంట్రోల్ ఆర్ రైట్ సైడ్ లేదంటే రైట్ అలైన్మెంట్ తీసుకొని ఇక్కడ ఇది రైట్ అలైన్మెంట్ అండి, ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సో ఎంటర్, కింద సిగ్నేచర్ కోసం స్పేస్. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనకి ఏముండాలి, సో ప్లేస్ డేట్ ఉండాలి కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసి సో కంట్రోల్ ఎల్ అని ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో లెఫ్ట్ అలైన్మెంట్ అనేది ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్, ఎంటర్, నెక్స్ట్ డేట్. సో కొన్ని సీట్స్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ ప్లేస్ అనేవి ఒకటే ఉంటాయండి. అప్పుడు ఎలా టైప్ చేయాలంటే, సో ఫస్ట్ లెఫ్ట్ సైడే తీసుకొని లెఫ్ట్ అలైన్మెంటే తీసుకొని ఇక్కడ ప్లేస్ అని టైప్ చేయండి. చేసి ట్యాబ్స్ యూస్ చేయండి, 4-5 ట్యాబ్స్ యూస్ చేసి, నేను 6 ట్యాబ్స్ యూస్ చేశానండి. ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సో ఇట్లా ట్యాబ్స్ ఎక్కువైనప్పుడు స్టార్టింగ్లో క్లిక్ చేసి ఒకసారి బ్యాక్ స్పేస్ కొట్టండి, సరిపోయింది. నెక్స్ట్ ఎంటర్, డేట్, మళ్ళీ ట్యాబ్స్ యూస్ చేసి సేమ్ సిగ్నేచర్. ఇలాగా మనం ఒక అప్లికేషన్ ఫామ్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చేయాలి. సో ఏం చేయాలి అంటే ఫస్ట్ లైన్ స్పేసింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. లైన్కి ఎంత స్పేస్ ఉండాలి, అలాగే మార్జిన్స్ ఎంత ఉండాలి అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బయోడేటాలో ఉండే అన్ని ఆప్షన్స్ మనకి లైన్ స్పేసింగ్ అనేది 1.5 లైన్స్ గ్యాప్తో ఉండాలన్నమాట. సో కాబట్టి నేను ఈ బయోడేటా ఫామ్లో ఉండే అన్ని పాయింట్స్ని మౌస్తో సెలెక్ట్ చేశాను. చేసి లైన్ స్పేసింగ్ పెంచడానికి ఏం చేస్తున్నానంటే హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ లైన్ స్పేసింగ్ అనేది ఉంటుందండి, ఇక్కడ 1.5 అనేది పెట్టుకోండి. అలాగే పారాగ్రాఫ్ స్పేసింగ్ ఆఫ్టర్ బిఫోర్ అని ఉంటుందండి, ఇది 0 పెట్టుకోండి. లైన్ స్పేసింగ్ 1.5, పారాగ్రాఫ్ వచ్చేసి స్పేసింగ్ ఆఫ్టర్ బిఫోర్ 0 పెట్టి ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు మనకి కొద్ది గ్యాప్ కనబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి మార్జిన్స్ అనేవి సెట్ చేయాలండి. సో మార్జిన్ సెట్ చేయడానికి ఏం చేయాలంటే పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి పేజ్ సెటప్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్లో మార్జిన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ మార్జిన్స్లో అంతా కూడా 1.5 పెట్టేయండి, సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్ అన్ని సైడ్స్ పెట్టేసి ఓకే. ఇది ఫస్ట్ చేయాల్సిన అడ్జస్ట్మెంట్ అండి. ఓకే, అంత అడ్జస్ట్ అయిందా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనము అప్లికేషన్ ఫామ్కి బోల్డ్ అండ్ అండర్లైన్ చేయాలండి. సో కాబట్టి అప్లికేషన్ ఫామ్ని మాత్రమే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ బి అనే ఆప్షన్ ఉంటుందండి, బోల్డ్.
అలాగే దీన్ని అండర్లైన్ చేయాలంటే ఇక్కడ యూ అనే ఆప్షన్ ఉంటుందండి, అండర్లైన్ అనేది చేయాలి. నెక్స్ట్ బయోడేటా అనే ఒక హెడ్డింగ్కి కూడా మనము బోల్డ్ అండ్ అండర్లైన్ చేసి ఒక బాక్స్ వేయాలండి. సో సెలెక్ట్ చేసిన మ్యాటర్కి మాత్రమే బాక్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ మ్యాటర్ని మౌస్తో సెలెక్ట్ చేసి ఇక్కడ మనము పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ బార్డర్స్, పేజ్ బార్డర్స్ అని ఉంటుందండి. పేజ్ బార్డర్స్ మీద క్లిక్ చేసి ఇందులో పేజ్ బార్డర్స్ కాకుండా పక్కన బార్డర్స్ అని ఉంటుందండి, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ అనేది సెలెక్ట్ చేయాలండి. చేసి ఆ బాక్స్ ఎలాంటిది అనేది ఇక్కడ మనం పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. చేసి అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే షేడింగ్ అనేది తీసుకొని సో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం ఒకటి ఇవ్వచ్చు. ఇచ్చేసి ఓకే. ఇక్కడ చిన్న చేంజ్ అండి. సో మీరు మ్యాటర్ని సెలెక్ట్ చేసినప్పుడు అదొక్క మ్యాటర్ని మాత్రమే నీట్గా సెలెక్ట్ చేయాలండి. లైన్ మొత్తం సెలెక్ట్ అయింది అనుకోండి మొత్తం వచ్చేస్తుంది. సో ఇక్కడ అప్లై టు పారాగ్రాఫ్ అని ఉందండి, టెక్స్ట్ బార్డర్ కూడా పారాగ్రాఫ్ అని ఉందండి. టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ చేసి దానికి మాత్రమే బార్డర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం చేసిన పారాగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిందండి. సో మధ్యలో ఇక్కడ మనకి ఇంకా కొన్ని లైన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అడ్రస్ కోసం మనం ఒక లైన్ ఇచ్చామండి, ఇంకో లైన్ కావాలన్నప్పుడు కరెక్ట్గా దాని దగ్గర క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని ఎంటర్. సో స్పేస్ బార్తో అయినా వెళ్ళండి, లేదంటే ట్యాబ్స్ ద్వారా వెళ్ళేసి ఇక్కడ ఇంకో లైన్ టైప్ చేయొచ్చు. సో స్పేస్ బార్తో వెళ్ళి టైప్ చేయండి. సో ఇంకొక లైన్ అడ్రస్ కోసం. ఓకే, ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత చేసుకొని మనం ఒక అప్లికేషన్ ఫామ్ని తయారు చేస్తామండి. ఓకే, ఇలాగా మనం సింపుల్గా మైక్రోసాఫ్ట్ వర్డ్లో అప్లికేషన్ ఫామ్ని డిజైన్ చేయొచ్చు. చేయాలనుకోండి ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ప్రింట్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మనకి ఈ ఫామ్ ఒక పేజ్లో ఎలా వస్తుందో చూపిస్తుందండి. చూడండి చూపిస్తుంది. సో ఎలాగైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అలాగా మనం నీట్గా అప్లికేషన్ ఫామ్ని ఒకటి డిజైన్ చేసాం. ఓకే, సో దీన్ని మనం ప్రింట్ తీసుకొని ఎలా కావాలంటే అలాగా యూస్ చేసుకోవచ్చు, ఎవరికైనా కూడా మనం పంపించవచ్చు. అలాగే మన స్టూడెంట్స్తో కానీ అయితే మన ఆఫీస్లో కానీ ఈ ఫామ్ని మనము ఈజీగా యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.